ఎట్లుందన్న శంబాల శంబాలా చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్ అంటే అది వచ్చింది. క్లైమాక్స్ దగ్గర అయ్యే కొద్దీ ఇంకా సినిమా ఇంతేనా అని అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఊహించినట్టుగానే కనపడుతున్న వల్ల డిసప్పాయింట్కి గురైంది కొంతమేర. అంతవరకు నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఆది నుంచి వచ్చిన సినిమాలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఓ రకంగా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఓ రకంగా మిగతా సినిమాల టాక్ని బట్టి ఈ సినిమా ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మిగతా సినిమాల టాక్ని బట్టి ఈ సినిమా ఆడుతుంది అనిపిస్తుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అలా మూవ్ అయిపోయింది సినిమా. ఓవరాల్ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆది గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందని. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. డైరెక్టర్ గారు ఎక్సలెంట్ స్టోరీ తోటి వచ్చిండు ఆది గారి దగ్గరికి. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఇలాంటి ఫిలిమ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఒక ఆడియన్ గా. అయితే వెళ్ళి మళ్ళీ ఇంకోటి ఏంటో ఫస్ట్ హాఫ్ మాత్రం భయపడతాం మనము. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎక్కడో కొడుతుంది సీనా. ఎంజాయ్ చేయండి మూవీ. ఒక సీన్ కూడా బోర్ కొట్టదు. కొంతమంది స్టోరీ అంత బాగుంది ఏంటండి. మన అమ్మవారి లెక్కనే ముక్తం కదా, సేమ్ అదే క్యారెక్టర్. అదే నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి? మోగిపోయింది నిజంగా చెప్తున్నా. సాయి కుమార్ కొడుకు ఇది కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ప్రేమ కావాలి ఒకటి, సుకుమార్ ఒకటి, లవ్లీ తర్వాత అంటే మళ్ళీ శంభాల ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు? చాలా బాగా చేసిండు. ఎందుకంటే అర్రర్ మళ్ళీ నాకు ఒక వీరి చెప్తున్నాం బ్రో. ఆది గారి క్యారెక్టర్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో. ఫీల్ అయినట్టున్నారు. ఇది ఒక మంచి హిట్ వచ్చినట్టే అనుకోవచ్చు. స్టోరీలో కానీ స్టోరీని కొంచెం పొడిగించినట్టు చెప్పారులే కానీ చాలా మంచి డెప్త్ ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా సినిమా నాకు ఏదో మైనస్ పాయింట్స్ ఉంటాయి. మైనస్ పాయింట్స్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను అదే చెప్తున్నాను. ఆ దేవుళ్ళు దేవతలే మనం నడిపిస్తారని చెప్పి మనం మళ్ళీ ఒక హర్రర్ మూవీ, పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్నట్టుగానే ఉంటాం అనేది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సినిమాకి రేటింగ్ 99/100కి. స్టోరీలో కానీ స్టోరీని కొంచెం పొడిగించినట్టు చెప్పారులే కానీ చాలా మంచి నేను అదే చెప్తున్నాను. ఆ దేవుళ్ళు దేవతలే మనం నడిపిస్తారని చెప్పి మనమే చెప్తాము. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. సినిమా అయితే ఒక రకంగా ఒక మంచి హిట్ వచ్చినట్టే అనుకోవచ్చు. ఎన్నెళ్ళుగా ఎట్లేదు లేదండి. దేవతను ఎక్కడ తక్కువ చేయలేదండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు ఈ మూవీకి. మళ్ళీ ఎందుకంటే అర్రర్ మళ్ళీ నాకు ఒక వీరిపక్ష గుర్తు. నీ బొందరా నీ బొంద